నమస్తే. మనకు లైఫ్లో వచ్చే సఫరింగ్స్కి, టెన్షన్స్కి, పెయిన్స్కి కారణం మనం ఇతరులపైన పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్. ఈ ఎక్స్పెక్టేషన్స్ కనుక మనం వదిలేస్తే మన లైఫ్ చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అంటే మనం ఎవరిని ప్రేమించొద్దు, బండరాయిలా, ఏకాకిలా, ఒంటరిగా జీవించాలా అని మీరు అడగొచ్చు. అలా కాదండి. లవ్ వితౌట్ అటాచ్మెంట్ కనుక మనం ప్రేమిస్తే వాళ్ళు బాగుండాలి అనుకుంటాము. అదే అటాచ్మెంట్తో ప్రేమిస్తే వాళ్ళు మనల్ని కూడా ప్రేమించాలి, మనల్ని ఆనంద పెట్టాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వాళ్ళు మనకి ఎక్కడ దూరం అవుతారో అని ఫియర్ పెట్టుకుంటాము. ఇవన్నీ కూడా మనకి సఫరింగ్ని క్రియేట్ చేస్తాయి. మన జీవితంలో జరిగే సిచ్యువేషన్స్నే కావచ్చు, మన చుట్టూ ఉన్న మనుషులనే కావచ్చు, మనం మార్చలేము. మనం మార్చగలిగింది, చెయ్యగలిగింది అలా మనం మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఒకటే. మనం లవ్ వితౌట్ అటాచ్మెంట్ ప్రేమించండి. దీనివల్ల మన సఫరింగ్ అన్నీ దూరం అవుతాయి. మన మనుషులనే కావచ్చు, చుట్టూ ఉన్న వ్యక్తులనే కావచ్చు, మన లవ్వర్స్నే కావచ్చు, పిల్లలనే కావచ్చు, హస్బెండ్నైనా, ఎవరినైనా ప్రేమించండి. కానీ లవ్ వితౌట్ అటాచ్మెంట్ ప్రేమించండి. అంటే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, కానీ ఫలితాన్ని ఆశించకూడదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నట్లు మనము ఇతరులకు ఎప్పుడు ఇచ్చే స్థితిలో ఉండాలి. అది ప్రేమనే కావచ్చు, మంచినే కావచ్చు, ఆనందాన్నే కావచ్చు. అలా ఇచ్చే స్థితిలో ఉండాలండి. ఇచ్చే స్థితిలో ఉండాలి అని అంటే మనం కోటీశ్వరులమై ఉండాలి, లేదంటే చాలా డబ్బున్న వ్యక్తులమై ఉండాలి అని మీరు అడగచ్చు. అలా ఏం లేదండి. మనం కోటీశ్వరులను కాకపోయినా, మనకు డబ్బు లేకపోయినా, మన మాట ద్వారా, మన మంచి ద్వారా నలుగురికి మంచి చేయాలనే మనసు ఉంటే భగవంతుడు 1000 రెట్లు మనకు తిరిగిస్తాడండి. దీనిని నేను నమ్ముతాను. మీరు కూడా నమ్మి చూడండి. మీ జీవితంలో ఎంత చేంజ్ వస్తుందో మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ.